హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి లోకం మెరైన్ డ్రైవ్ అనమాట. కొచ్చి అంటారు, ఎర్నాకుళం అంటారు, కేరళ అంటారు. బట్ ఇప్పుడైతే మనం మెరైన్ డ్రైవ్కి వచ్చాము. మెరైన్ డ్రైవ్ దగ్గర ఇది ఇక్కడ పార్క్ ఉంటుంది అనమాట. ఇది 24/7 ఓపెన్ చేసే ఉంటుంది. అందరూ వెళ్ళి విజిట్ చేయొచ్చు, అంతా బాగుంటుంది. ఎక్కువగా లవర్స్ అందరూ మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు అందరూ వచ్చి ఈవినింగ్ టైంలో షో అప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మెరైన్ డ్రైవ్ అంటే ఎలాగంటే మరి బీచ్ నడువొడ్డున ఒక పార్క్ ఉంటే ఆ పార్క్ దగ్గర చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకు ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి. సో అందరూ ఇక్కడ చూడండి, ఇదంతా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేస్తే బాగుంటుంది అనమాట. అంతా ఇవన్నీ బోటింగ్ అనమాట. మనం ఈ బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇది గవర్నమెంట్ బోట్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇదైతే గవర్నమెంట్ బోట్స్ అనమాట. వీటి కాస్ట్ వచ్చి తక్కువే, 50 రూపీస్ ఉంది. మొత్తం ఒక ఈ సైడ్ నుంచి అటు సైడ్ కూడా ఎలాగంటే ఈ మెరైన్ డ్రైవ్ ఇటు సైడ్ నుండి అటు సైడ్ పోర్ట్కి వచ్చి ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు దీని మీద ట్రాన్స్పోర్ట్. ఇప్పుడైతే మనం ఎర్నకుళం ఇక్కడ టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ చైనా వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ. పోర్ట్కి వచ్చి టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడైతే ప్రజెంట్ మేము వెళ్ళిన టైంలో మరి చాలా ఖాళీగా ఉంది, క్రౌడ్ ఏం లేదు, పర్వాలేదు, పీస్ఫుల్గా అంత బాగుంది. ఇప్పుడైతే మనం ఆ బోట్ కనిపిస్తుంది కదండి, ఆ బోట్ దగ్గరికి వెళ్తాం మనం ఇప్పుడు ఈ బోట్ ఎక్కి మొత్తం తిరుగుతూ ఆపోజిట్ అప్పుడు పోర్ట్కి వచ్చికి వెళ్తాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మా బోట్ ఇంకా రాలేదు, వెయిటింగ్. చూడండి, ఒక్క బోట్ వస్తుంది. ఇప్పుడు అందులో జనం అంతా దిగేస్తారు. ఇప్పుడు మేమైతే ఆ బోట్కి ఎక్కుతాం. ఆ బోట్లోంచి అప్పుడు అటు సైడ్ వెళ్తాం అనమాట. బోట్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు అతను ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడ ఆ రూప్తో మనకి ఇటు సైడ్ ఇక్కడ ఏదో ఒక దానికి కడేస్తారు. కట్టిన తర్వాత దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ జనం వాళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళందరూ దిగేస్తారు. దిగేసిన తర్వాత అప్పుడు మనం ఎక్కాలి. అతను అంకుల్ అయితే హుక్ ఏదో ఉంటుందో ఆ హుక్ వేస్తున్నారు. చూడండి, ఇదైతే మొత్తం ఇప్పుడైతే మేము ఎక్కేసాము. ఎక్కేటప్పుడు తీయడానికి అవ్వలేదు క్లిప్పు, అందువల్ల డైరెక్ట్ ఎక్కేసిందే చూపిస్తున్నాము. ఇక్కడైతే మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కారు అందరూ జనం. ఇది చూడండి, చాలా పీస్ఫుల్గా అంతా ప్లీజెంట్గా ఉంది. మొత్తం అంతా ఇదంతా తిప్పుతారనమాట. ఇదంతా తిప్పి విజిట్ చేస్తారు. చూడండి, ఫారెన్ షిప్స్, వేరే కంట్రీ షిప్స్ కూడా బోట్స్ ఇక్కడికి వస్తుంటాయి అనమాట. ఈ షిప్స్ ఇక్కడ మన వైజాగ్లో కూడా ఇలాంటిది ఒక షిప్ వచ్చి ఆగిపోయింది కదా అక్కడ, ఓడా పార్క్ దగ్గర సంథింగ్ అలాంటి షిప్ అనమాట. చూడండి, ఇవైతే ఇప్పుడు పోర్ట్కి వచ్చాం మనం. ఇదంతా పోర్ట్కి సంబంధించిన అనమాట. షిప్స్ ఇవన్నీ వేరే కంట్రీస్కి మొత్తం ఇది ఏంటి ఫ్యూల్ అన్నీ చేస్తుంటారు కదా, ట్రాన్స్పోర్ట్ అవన్నీ అనమాట. మనకు కనిపించేవి అవన్నీ. చూడండి, ఇదంతా పోర్ట్కి వచ్చి అనమాట. ఇక్కడ దగ్గర నేవల్ బేస్ ఉంది. ఇవన్నీ చూడండి, కొద్దిగా షిప్ అవన్నీ ఉంటాయి, కాకపోతే అది కనిపించలేదు ప్రజెంట్. ఇవైతే వేరే షిప్స్ అనమాట ఇవన్నీ. చూడండి, ఇంకో షిప్ వెళ్తుంది అలాగా. ఇవంతా మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అనమాట, రోడ్వే. ఇదంతా చూడండి, ఇంకో బోట్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ మొత్తం. ఈసారి లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి పెద్ద బోట్స్, అవి చూద్దాం ఒకసారి. ఇవంతా మా బోట్లో ఉన్న జనాలు. ఇదంతా క్రౌడ్ ఎక్కువ ఏం లేదు, క్రౌడ్ నార్మల్గా ఉంది, పర్వాలేదు అని. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాయి బోట్స్, అవన్నీ పెద్దవి చూడండి. అవన్నీ వేరే కంట్రీస్కి వెళ్ళేవి అనమాట. అవన్నీ ఇక్కడికి వచ్చి లోడింగ్ అన్లోడింగ్ కంటైనర్స్ ఇవన్నీ వస్తుంటాయి దాంట్లోన. అవన్నీ ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేసుకుని వెళ్ళిపోతాయి అనమాట ఇవన్నీ. ఇదంతా పోర్ట్కి వచ్చి చూడడానికి చాలా బాగున్నాయి ఇవన్నీ. బోట్స్ అని చూడ అంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ మనం మూవీస్లో చూడడం తప్ప లైవ్లో ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైటింగ్గా ఉంది ఇవన్నీ. చూడండి, అందరూ కెమెరాలో ఓపెన్ చేసి ఇంకా వీడియోస్ స్టార్ట్ చేస్తారు. ఇవి చూడండి, మూవీస్లో అది ఇలాంటి క్యాసినో, గోవా వెళ్తే క్యాసినో బోట్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇక చూడండి, అలాంటి బోట్స్ అవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. మరి వాటిలో కూడా ఒకసారి ఎప్పుడైనా ఎక్కి మీకు ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అది ఎలా ఉంటుంది అంతా చూపిస్తాను. ఇంకా ఇదంతా దగ్గరకు వచ్చాం అనమాట. ఇదంతా పోర్ట్కి వచ్చి అదంతా పోర్ట్ ఏరియా, నేవల్ బేస్ అనమాట. ఆ బోట్స్ అవతలు ఉన్నది అంతా మనం మరి అంత దగ్గరికి తీసుకెళ్ళరు. ఇంకా అక్కడ నుండి ఆపోజిట్ పోర్ట్కి వచ్చి అని ఉంటుంది అన్నమాట. అక్కడ కొంచెం మార్కెట్ లాంటిది ఉంటుంది, అక్కడికి అయితే వెళ్ళిపోతాం మనం ప్రజెంట్. ఇక్కడ చూడండి, మనకి బీచ్ ఉన్న గెస్ట్ హౌసెస్, రూమ్స్ ఇవన్నీ అవైలబుల్ అంటనమాట. మనకి ఇక్కడ స్టే చేయడం కూడా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి కొంచెం.
కానీ చూడండి మన బోట్లోకి ఒక అంకుల్ సైకిల్ వేసుకొచ్చారు. సైకిల్ మీద ఆ సైకిల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఇటు సైడ్ మెరైన్ డ్రైవ్ నుంచి అటు సైడ్ పోర్ట్‌కొచ్చికి వెళ్ళడానికి అక్కడ మిడిల్‌లో ఆ అంకుల్ కూడా సైకిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. చూడండి వీళ్ళందరూ చిన్న చిన్న బోట్స్ మీద షిప్పింగ్ చేస్తూ అదే ఏమంటారు ఫిషింగ్ చేస్తున్నారనమాట. ఫిషింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అటు సైడ్. ఇదంతా ఇంకా మొత్తం పోర్ట్ ఏరియా. మనం అయితే ఈ ఎండింగ్‌కి వస్తాం. మనం ఇక పోర్ట్‌కి వచ్చి ఇక్కడ అపోజిట్ సైడ్‌కి వచ్చాం అనమాట. ఇక్కడ మనమైతే ఇక్కడ దిగేయాలి. ఇదంతా ఇంకా ఇక అగో వాళ్ళందరూ మళ్ళీ ఇందులోకి ఎంటర్ అవుతారు. అంకుల్ చూడండి సైకిల్ని కూడా దింపేస్తారు ఇంకా. ఇదంతా ఇక అనమాట. ఇవన్నీ మనకి ఏంటంటే ఏదైనా ఇష్యూ అయితే అన్ని పోలీసులు కూడా అవన్నీ చేసుకొని మనకి రెస్క్యూ చేయడానికి అందరూ రెడీగా ఉంటారు. నేనైతే ఈ వార్కి వస్తే ఈ ఎండకి రాగానే ఆ పోలీసులు పెద్ద గోల్ చేసి వార్నింగ్ ఇచ్చారు. వార్న్ చేస్తే ఇంకా ఇవి ఒకటి చూపించి వచ్చేస్తానని చెప్పి వచ్చేసాను. ఇదంతా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారనమాట వీళ్ళు. మరి వెంటనే మనం అయితే వచ్చేసాం. ఆ అంకుల్ బాయ్ బాయ్ చెప్పేస్తాం. మరి ఇప్పుడు మనం ఈ బోట్స్ అవన్నీ చూసాం కదండి మనం. ఇప్పుడు మనం పోర్ట్‌కి వచ్చేసాము. ఇక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 'ఖుషి' మూవీలో సమంత, విజయ్ దేవరకొండ ఒక మూవీలో ఒక బోట్ సీన్‌లో వెళ్తారు కదండీ! అదంతా ఇక్కడ అనమాట. ఇక్కడ మనం బోట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాస్టెస్ కొంచెం మనం బడ్జెట్‌ని బట్టి ఉంటుందన్నమాట. మేమైతే 1500లో ఒక బోట్ తీసుకున్నాము. ఒక అంకుల్ కూడా వచ్చారు మాతో పాటు. 2 అవర్స్ అదంతా మొత్తం తిప్పుతారనమాట. మన రైడ్ అయితే ఇక స్టార్ట్ అయిపోదాం మరి. చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా ఎలాగ ఉంటదంటే ఏ సౌండ్ ఏంటి లేదు. చాలా నేచురల్‌గా ఉంది అంతాను బోటింగు. మంచి ఎక్సైటింగ్‌తో వెళ్తున్నాం అనమాట. బోటింగ్ మొత్తం తిరగడానికి ఇదంతా పోర్ట్‌కొచ్చి అనమాట ఇదంతా. ఇగో మా డ్రైవర్ అంకుల్ దీన్ని డ్రైవ్ చేస్తున్న అంకుల్ అనమాట దీన్ని. నాతో పాటు మా అన్న కూడా ఒకడొచ్చాడు మా కొలీగ్. ఇద్దరం ఇంక ఇప్పుడు స్టార్ట్ అవ్వాం. ఇక్కడండి మామూలుగా ఉండదన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా వేరే తిరుగుతాం అనమాట. మొత్తం అంతా విజిట్ చేద్దాం. ఆ చూడండి ఇదంతా రిసార్ట్స్ ఇవన్నీ అనమాట. ఇక్కడ మనకి రూమ్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటుంది. ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియాలలో ఉంటుంది. కానీ బాగుంటుంది నేచర్ అంతా. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ప్రతిదీ. అంత సూపర్ లొకేషన్ ఇవన్నీ చాలా సూపర్గా ఉంది. ఎక్సలెంట్ వ్యూస్ అనమాట. ఇదంతా చూడొచ్చు. ఇక్కడ చైనీస్ ఫిషింగ్ టెక్నిక్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటాయి. ఆ సైడ్ని రిసార్ట్స్లో అక్కడ అందరూ చాలామంది ఉంటారు. అంత బాగుంది. చూడండి ఇవన్నీ ఫారెస్ట్ ఈ వార్ దగ్గరికి తీసుకెళ్ళమంటున్నాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఇవన్నీ చూడండి. కానీ సూపర్గా ఉందండి. చాలా ఎక్సైటింగ్గా ఉంది. మేము వెళ్ళాం కాబట్టి మేము ఇంకా ఆనందానికి హద్దులు లేవు మాకు ఇంకా. ఇవంతా అలాగే వెళ్తూ ఉన్నాం. ఇవి చూడండి ఇవన్నీ ఇదంతా ఇక్కడ చూడండి. ఈ బీచ్లో మిడిల్లో ఒక హట్ అనమాట. అంటే ఎలాగంటే కొంచెం మంది ఆఫీసర్లు అందరూ ఇక్కడ వచ్చి ఉంటారనమాట. ఇదంతా హట్స్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ రిసార్ట్స్ అనమాట. మనకి కనిపించేవి ఇవన్నీ రిసార్ట్స్, ఆడిటోరియం ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. ఇవన్నీ ఈ సైడ్నే పోర్ట్కి వచ్చి సైడ్నే ఉంటాయి ఇవన్నీ. మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట ప్రజెంట్. ఇప్పుడైతే ఇక్కడ చిన్న ఫారెస్ట్ లాంటిది ఉంటుంది. ఆ జంగిల్ దగ్గరకు వచ్చాము. ఆ జంగిల్ దగ్గర నుంచి కొంచెం లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. మరి అంకుల్ని అయితే లోపలికి తీసుకెళ్ళమంటున్నాం ఆ జంగిల్కి. ఒకసారి ఎలా ఉంటుంది ఏంటని. కాదు ఒక వ్యూ ఉంటుంది అక్కడ తీసుకెళ్తాను. అక్కడ కొంచెం బాగుంటుంది అని అన్నారు. మరి సరే అయితే తీసుకెళ్ళండి అని అన్నాం. కానీ మీరు బోట్ దిగకూడదు అన్నారు. సరే సరే అంకుల్ దిగము అలాగంటే అప్పుడు అతను కొంచెం జంగిల్ దగ్గర తీసుకెళ్తా అన్నారనమాట. ప్రజెంట్ ఇది చూడండి ఇవంతా గ్రీనరీగా ఉండి అంతా సూపర్గా ఉంది లొకేషన్లు అన్నీ. ఒక 2.5 అవర్స్ బోటింగ్లో అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మరి. ఇంకా ఫుల్ మస్తు ఖుషీగా ఉంది అంతా. మిడిల్లో ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ అన్ని కోకోనట్ వాటర్ అన్నీ ఉండేవి అనమాట. ప్రతి స్నాక్స్ ఇవన్నీ ఐటమ్స్ తినడానికి కొంచెం ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడు మిడిల్లో. ఇవన్నీ అయితే రిసార్ట్ అనమాట. ఇది కొంచెం హై బడ్జెట్ కాస్ట్ అనమాట ఈ రిసార్ట్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అది ఉంటాయి చూడండి. అక్కడ ఆడుకుంటున్నారు అందరూ వాలీబాల్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ రెంటెడ్ అనమాట. పర్ డే ఒక 6000 7000 ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. మరి బీచ్ వ్యూ పక్కన స్విమ్మింగ్ పూల్ అదే వినడానికే చాలా బాగుంది కదా. వెళ్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మన అంకుల్ మరి చిన్న జంగిల్ లాంటిది ఉంటుంది అక్కడ తీసుకెళ్తాను. వ్యూ బాగుంటుంది. ఇదంతా చూడండి చూసి ఇదంతా చైనీస్ ఫిషింగ్ టెక్నిక్ అంట. మన చైనా వాళ్ళు డిఫరెంట్గా చేపలు పడతారనమాట. ఆ టెక్నిక్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా.
ఇదంతా చైనీస్ ఫిషింగ్ టెక్నిక్ అనమాట. ఇదంతా నైట్ టైంలో చేస్తూ ఉంటారనమాట ఇవన్నీ. కొంచెం వెరైటీగా ఉంది. నేను ఎప్పుడైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. కొంచెం చూసి ఇదేంట్రా అని నా అంకుల్‌ని అడిగితే, ఆ డ్రైవర్ అంకుల్ ఇదంతా చైనా వాళ్ళు ఎలా టెక్నిక్ అనమాట. ఒక ట్రాప్ అనమాట అది. ఫిష్‌లు పట్టడానికి ఇవన్నీ అని చెప్పారు. చెప్తా ఓకే అన్నాం. నెక్స్ట్ అక్కడ కనిపించే దగ్గర అక్కడైతే తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు మరి మనకి అవన్నీ అలా 2½ అవర్స్ అలా కంటిన్యూ మొత్తం ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పారనమాట. ఈ వీడియో అయితే ఎప్పుడుదో పాతదండి. మేము 6 మంత్స్ బ్యాక్‌ది. ఇప్పుడు ప్రెజెంట్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఒక జంగిల్ దగ్గర తీసుకెళ్లారు. బావుంది. కాకపోతే అక్కడ వీడియో క్లిప్ తీయలేదు. అంకుల్ మాకు ఆకలేస్తుంది, కొంచెం స్నాక్స్ ఏమైనా ఉంటాయంటే అప్పుడు మిడిల్‌లో ఒక దగ్గరికి ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళారండి. ఇక్కడికనమాట. అక్కడ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. అక్కడ ఉయ్యాలలు ఇవన్నీ ఉన్నాయి లోపటికెళ్తే. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం, ఎంజాయ్ చేసాం. ఫారినర్స్ అది వస్తే వాళ్ళతో కొంచెం చిట్ చాట్ చేసి మళ్ళీ బోట్ స్టార్ట్ చేసాం అనమాట. మళ్ళీ టైం లేదు కదా అలాగని మళ్ళీ ఇక్కడ ఇగోండి చూడండి. ఇది ఒక హట్. ఇక్కడ కూడా హట్స్ లాగా ఉంటాయి. ఇక్కడ అంతా వచ్చి ఫిషెస్ ఇవన్నీ ఇది ఒక ట్రాప్ అనమాట ఇది. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. వెరైటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయంట. ఇక్కడ చూడండి ఈ అంకుల్ ఈ జంగిల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ వచ్చి సీనరీ వచ్చి సూపర్గా ఉంది. మొత్తం విజువలేషన్ అది చూడడానికి సూపర్గా ఉంది. ఆ లోపలికి తీసుకెళ్తాను కానీ మీరు దిక్కండి, దిగిన వెంటనే తీసుకెళ్తానని ఓకే ఓకే అంటే అప్పుడు తీసుకెళ్తున్నారు అనమాట లోపలికి. లోపలికైతే తీసుకెళ్లారు. ఇక్కడతో అప్ చేస్తూ నీట్గా ఫొటోస్ అయితే తీసుకోండి, అంతే తప్ప దిక్కండి మీరు ఏం చేయకండి అన్నారు. ఓకే, ఇవన్నీ చూడడానికి ఏవో మూవీస్లో హర్రర్ మూవీస్ ఉంటాయి కదా, అలా ఉందండి ఇదంతా. ఈ జంగిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంక వద్దు ఓపు వెళ్ళిపోదామంటే అప్పుడు అలా తీసుకొచ్చాను. ఇక్కడ కొంచెం మంది బోట్స్ ఆఫ్ చేసి ఇక్కడ బయట చూడండి వియ్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అక్కడికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ ఉంటారనమాట. కొంచెం ఎలాగంటే కొంచెం లో బడ్జెట్లో అన్నీ దొరుకుతూ ఉంటాయంట ఇక్కడ. ఇక్కడైతే చాలామంది వచ్చారు. ఇక మేమైతే రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. అంకుల్ నేను డ్రైవ్ చేస్తానంటే నాకు అయితే డ్రైవింగ్ ఇచ్చారు. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీక్.